నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. రెవెన్యూ శాఖలో ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో చర్చ. మరోసారి ప్రజల మధ్యకు వచ్చి సమస్యలు తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సత్వర పరిష్కారానికి సంబంధిత విభాగాల అధికారులతో మాట్లాడిన జనసేనాని. సైబర్ నేరాలపై జరిగే నేరాల నియంత్రణపై వీడియో పోటీల గోడపత్రికను ఆవిష్కరించిన సిపి రాజశేఖర్ బాబు. ఆధునిక సాంకేతికను వినియోగించి కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడి. రెవెన్యూ శాఖలో ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. త్వరలో రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వనున్నట్లుగా తెలిపారు. అదేవిధంగా జగన్ బొమ్మ ఉన్న 77 లక్షల గ్రానైట్ రాళ్లను ఏమి చేయాలి అనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. త్వరలో రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వనున్నట్లుగా సీఎం తెలిపారు. రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రజల పాసు పుస్తకాలపై తన బొమ్మల కోసం 15 కోట్ల జగన్ ప్రభుత్వం తగలేస్తుందని మండిపడ్డారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ప్రజల కోరిక మేరకు రాజముద్రతో కొత్త పాసు పుస్తకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాజముద్రతో ఉన్న పుస్తకాన్ని అధికారులు ముఖ్యమంత్రికి చూపించారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆస్తి వివరాలు, ఆ ఆస్తి అడ్రస్ వద్దకు తీసుకువెళ్లే మ్యాప్ కూడా వచ్చేలా ఏర్పాటు చేశారు. ఈ సర్వే పేరుతో పొలాల సర్వేకి గత ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసిందని తెలిపారు. సరిహద్దు రాళ్లపైన తన బొమ్మలు ఉండాలన్న నాటి సీఎం జగన్ కోరిక తీర్చేందుకు 650 కోట్లు నాటి ప్రభుత్వం ఖర్చు చేసిందని అన్నారు. కేంద్రం చెప్పిన ఈ సర్వేలో ఎక్కడ రాళ్లు పాతమని చెప్పకపోయినా తన బొమ్మల కోసం జగన్ గ్రానైట్ రాళ్లు సిద్ధం చేశారు. జగన్ బొమ్మ ఉన్న 77 లక్షల గ్రానైట్ రాళ్లను ఏమి చేయాలి అనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఆ రాళ్లపై బొమ్మలు చెరపటానికి మరో 15 కోట్లు ఖర్చు అవుతుందని తాత్కాలికంగా అంచనా వేశారు. జగన్ బొమ్మల పిచ్చి వల్ల మొత్తం 700 కోట్లు వరకు ప్రజా సొమ్ము వృధా అయింది. ఆ గ్రానైట్ రాళ్లను ఎలా ఉపయోగించుకోవచ్చు, వాటితో ఏం చేయొచ్చో చూడమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సమస్యలు తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి ప్రజల మధ్యకు వచ్చారు. వైసీపీ నాయకుల కబ్జాలు, గత ప్రభుత్వంలో అన్యాయానికి గురైన ఒప్పంద ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు తమకు న్యాయం చేయాలంటూ వినతి పత్రాలు సమర్పించారు. సత్వర పరిష్కారానికి సంబంధిత విభాగాల అధికారులతో మాట్లాడతానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి తమ సమస్యలు చెప్పుకునేందుకు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం వద్దకు భారీగా బాధితులు తరలివచ్చారు. దీంతో డిప్యూటీ సీఎం నేరుగా వారి వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇప్పించాలని, కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులకు బీమా సదుపాయం కల్పించడంతో పాటు పరస్పర అంగీకార బదిలీలు అమలు చేయాలని పలువురు కోరారు. వైసీపీ నాయకులు తమ ఎకరన్నర భూమిని కబ్జా చేసి సగానికి పైగా అమ్మేసి సొమ్ము చేసుకున్నారని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బావరాజుపాలెనికి చెందిన కృష్ణవేణి తెలిపారు. తమ కుమారుని స్నేహితులే హత్య చేసి రోడ్డు మీద పడేయగా పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేసి కేసును క్లోజ్ చేశారని చోడవరానికి చెందిన సోముదుల కృప డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేశారు. సమగ్ర విచారణ జరిపేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. తమకు సొంత ఇల్లు లేదని, రేషన్ కార్డు లేదని, ఒంటరి మహిళ పెన్షన్ రావటం లేదని వెంటనే ఇప్పించాలని పలువురు మహిళలు విజ్ఞప్తి చేశారు. ఆధునిక సాంకేతికతను వినియోగించి విజయవాడ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లుగా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడించారు. దొంగతనాలతో పాటు గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ముఠాల కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టనున్నట్లుగా తెలిపారు. ఈ పహారా పేరుతో నగరంలో జరిగే నేరాలకు అడ్డుకట్ట వేస్తామని అన్నారు. బీట్ విధానంలో సమూల మార్పులు తీసుకువస్తామని వివరించారు. కమిషనరేట్ కార్యాలయంలో సైబర్ నేరాల, మహిళలు, బాలికలపై జరిగే నేరాలు నియంత్రణపై నిర్వహిస్తున్న వీడియో పోటీల గోడపత్రికను డీసీపీ హరికృష్ణ, గౌతమి సాలితో కలిసి సిపి రాజశేఖర్ బాబు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి మాట్లాడుతూ నేరాల నియంత్రణకు వివిధ రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. చదువుకున్న వారు సైతం సైబర్ నేరగాళ్ల చేతిలో సులువుగా మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా నేరాల కట్టడికి 200 పోలీసు సిబ్బందికి కమాండోలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. యువతను భాగస్వాములు చేస్తూ 1000 సైబర్ సైనికులను తయారు చేస్తామని, ఒక్కో సైనికుడితో 100 మందికి అవగాహన కల్పించి తద్వారా 1,00,000 మందికి సైబర్ నేరాలు జరిగే తీరును వివరిస్తామని తెలిపారు. మనం ఈ పహారా అన్న ఒక అప్లికేషన్ ఉపయోగించుకొని వాస్తవానికి మనమే డిజైన్ చేయడం జరిగింది. ఈ పహారా అప్లికేషన్ లో బీట్ కానిస్టేబుల్స్ ఏదైతే ఉన్నాయో, బీట్స్, డిజిటల్ బీట్స్ అంటే దాన్ని మనం ఈ బీట్స్ అంటాం. సో ఈ బీట్స్ లో పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొన్ని మనకి ఏదైతే అవసరమైన ప్రదేశాలు ఉన్నాయో వాటిని పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. సో ఈ పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం రాత్రి సమయాల్లో
మన పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమైతుందంటే ప్రాపర్టీ అఫెండర్స్ అనేది ఒక పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. అదేవిధంగా అఫెన్స్ జరిగే ప్రదేశాలు ఏదైతే ఉన్నాయో అవి పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. తర్వాత కొంత దూర ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే యాక్సెసిబిలిటీ లేని ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, లైటింగ్ తక్కువగా ఉన్న ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతాయి. సో ఇటువంటి పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఒక బీట్ ఏరియాలో మనం ట్యాగ్ చేసుకొని మార్నింగ్ పూట ట్యాగ్ చేసుకొని కానిస్టేబుల్ పంపిస్తే ఆ కానిస్టేబుల్ మొబైల్ ఫోన్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ జియో ఫెన్సింగ్ ఏరియా అంటే ఒక 20 మీటర్స్ పరిధిలో అతను వెళ్తుండగానే అతను ఆ ప్రదేశాన్ని కవర్ చేసినట్టు అవుతుంది. సో ఈ విధంగా మార్నింగ్ వచ్చేటప్పటికి ఒక బీట్ రిపోర్ట్ ఒకటి SHO ఒక బీట్ రిపోర్ట్ తీసుకుంటాడు. ఆ బీట్ రిపోర్ట్లో రాత్రి ఇచ్చిన 15 పాయింట్లు కానీ 20 పాయింట్లు కానీ 30 పాయింట్లు కానీ ఇవన్నీ కూడా కవర్ చేసాడా లేదా అన్న విషయం డిజిటల్గా మనకి డాష్ బోర్డ్లో మనకు వస్తుంది. సో అది SHO డాష్ బోర్డు చూసుకోవచ్చు, అదేవిధంగా ACP చూసుకోవచ్చు, DCP చూసుకోవచ్చు, అదేవిధంగా CP చూసుకోవచ్చు. ఒకవేళ డే బీట్స్ అన్నప్పుడు డే బీట్స్లో పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ మళ్ళీ మారిపోతాయి. ఈ పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ డే బీట్స్లో ఒక గంజా స్మగ్లర్ కావచ్చు, లేదంటే ఒక బ్లేక్ బ్యాచ్ అక్యూజ్డ్ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరినీ కూడా ట్యాగ్ చేసుకున్నాం. కాబట్టి ఈ వీటితో కలుపుతూ ఒక బీట్ ఏరియాని మనము డిఫైన్ చేసుకుంటే ఆ బీట్ డే బీట్ కూడా మనకి డే బీట్ సర్వ్ చేసే అవకాశం మనకు ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో మనము ఈ పహారా దాంట్లో వాస్తవానికి ఇప్పటి వరకు దాదాపు 105 బీట్స్ ఏదైతే ఉన్నాయో అవి ప్రస్తుతానికి డిఫైన్ చేస్తున్నాం. ఒక క్లిక్ దూరంలో ఉన్నాం. సో మనం ఒకవేళ మనం బయటికి పోవాలనుకున్నప్పుడు, మనం ఇల్లు వెళ్ళి బయటికి పోవాలా, మనం లాక్ చేసుకోవాలనుకున్నప్పుడు మీకు అందరికీ తెలుసు లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది అంత ముందు ఉండేది. గత కొద్ది రోజులుగా అది మరుగున పడిపోయింది. ఇప్పుడు కూడా దాన్ని మళ్ళీ రివైవ్ చేస్తున్నాం. ఎందుకంటే లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టంలో ఎవరైతే వ్యక్తి మనం బయటకు వెళ్ళిపోతున్నామో ఆ ఇంటి యొక్క లొకేషన్ అనేది షేర్ చేయడం, పోలీసుకి షేర్ చేయడం జరుగుతుంది ఆ LHMS ద్వారా. ఈ నెల 31వ తేదీ నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు 10 రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ జి సృజన సూచించారు. సీజనల్ వ్యాధుల కట్టడికి రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ అమలుకు జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆమె తెలిపారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సృజన, జాయింట్ కలెక్టర్ నిధి మీనా, DRO వి శ్రీనివాసరావుతో కలిసి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్, NTR భరోసా పెన్షన్ పంపిణీ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ తదితరులపై వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి డివిజన్, మండల స్థాయి అధికారులు వర్చువల్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులతో పాటు ప్రత్యేక అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామీణ ప్రాంతాల్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ను విజయవంతం చేయాలని ఆదేశించారు. వైసీపీ నేతల అహంకారమే వారి పతనానికి కారణమని వైఎస్ షర్మిల అన్నారు. జగన్ అసెంబ్లీకి వచ్చి చంద్రబాబు నాయుడును నిలదీయండి అంటే తాను చంద్రబాబు నాయుడుకు కొమ్ము కాస్తున్నట్లుగా మీకు అనిపిస్తుందా అని ప్రశ్నించారు. జగన్కు, అతని అనుచరులకు చంద్రబాబు నాయుడు పిచ్చి పట్టిందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీయమని జగన్ రెడ్డికి చూసేస్తే తనను చంద్రబాబు నాయుడు ఏజెంట్ అని వైఎస్ఆర్సీపీ ఆరోపించడంపై PCC అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ఇంత మూర్ఖత్వంతో ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలను మ్యూజియంలో పెట్టాలని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డితో సహా వైఎస్ఆర్సీపీ వాళ్లకు చంద్రబాబు నాయుడు పిచ్చి పట్టుకుందని, అందుకే గతంలో అద్దంలో చూసుకోమని సలహా ఇచ్చినట్లుగా గుర్తు చేశారు. సోషల్ మీడియాలో తనను కించపరిచేంత ద్వేషం వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఉన్నా తనకు అలాంటి ద్వేషం లేదని అన్నారు. కానీ తప్పు అని చెప్పే ధైర్యం ఉందని అన్నారు. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా అని నిలదీశారు. తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం ఉందన్న షర్మిల అది అధికార పార్టీనా లేక ప్రతిపక్షమా అన్నది ముఖ్యం కాదని స్పష్టం చేశారు. జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పు అని, అందుకే తప్పని చెప్పానని అన్నారు. చట్టసభను గౌరవించకపోవడం తప్పు కావటం వల్లే రాజీనామా చేయమని డిమాండ్ చేసినట్లుగా తెలిపారు. వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చివేస్తే స్వయంగా అక్కడికి వెళ్లి ధర్నా చేస్తానని అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలను హెచ్చరించానన్న ఆమె అసలు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు NTR విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. వాంబే కాలేజీకి చెందిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో బాలిక కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్న తనపై
వాసిరెడ్డి పద్మ దౌర్జన్యం చేస్తారని విజయవాడ సెంట్రల్ తెలుగు మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ ఆరోపించారు. పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో తమ అధినేత చంద్రబాబు నాయుడు బాలికను పరామర్శించి ధైర్యం చెప్పడానికి వస్తే బాధ్యత గల పదవిలో ఉన్న వాసిరెడ్డి పద్మ ఓవరాక్షన్ చేస్తారని మండిపడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని బాలిక కుటుంబానికి న్యాయం చేయకపోగా బాలిక కుటుంబానికి అండగా ఉన్న తమపై అక్రమ కేసులు నమోదుకు పురుగొల్పారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గతంలో నిరాశ తెలుపుతున్న తనపై దాడి చేసిందంటూ విజయవాడ సెంట్రల్ తెలుగు మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ వాసిరెడ్డి పద్మ ఆమెకు ఇచ్చిన పదవిని ఆడబిడ్ల శీలాలతో ఆటలాడుకుందని ఆరోపించారు. వాంబే కాలనీ యువతి గ్యాంగ్ రేప్ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన తనపై వాసిరెడ్డి పద్మ దాడి చేస్తారని తెలిపారు. తమ అధినేత చంద్రబాబు నాయుడు ముందే వాసిరెడ్డి పద్మ బీసీ మహిళనైనా నాపై దాడి చేసిందని ఆరోపించారు. డీజీపీని కలిసి వాసిరెడ్డి పద్మపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశామని అన్నారు. మహిళా కమిషన్ పదవిని అడ్డం పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా చేసిన అక్రమాలపై మేము ఫిర్యాదు చేస్తామని, డీజీపీ సానుకూలంగా స్పందించారని, విచారిస్తారని హామీ ఇచ్చారని ఆమె తెలిపారు. ఈనాడు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో ఎన్నోసార్లు చెప్పారు, ఇదే మహిళా కమిషనర్ వాసిరెడ్డి పద్మ గారు ఏం చేస్తూ ఉన్నారు, ఎంతోమంది ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయని నెత్తి నోరు కొట్టుకున్న పరిస్థితి. కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉలుకు పలుకు లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించిన పరిస్థితి ఈ వాసిరెడ్డి పద్మది. ఇదే వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు ఆడబిడ్డలకి రక్షణ లేదు, 30,000 మంది ఆడబిడ్డలు కూడా ఇప్పటి వరకు కనబడకుండా పోయారు, మిస్ అయిపోయారు, వాటి మీద చర్యలు తీసుకోండి, ఆడబిడ్డకు రక్షణ కల్పించడానికి ప్రతి చోట కూడా వాళ్ళు నెత్తి నోరు కొట్టుకున్న పరిస్థితి. అయినా సరే ఈ ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా, ముఖ్యంగా మాకేంటిలే అనే రీతిలో ఏ ఆడబిడ్డ పక్షాన కూడా పోరాటం చేయకుండా, ఆడబిడ్డకు రక్షణ కూడా లేకుండా ప్రతిపక్షాలు ఎంత గలమెత్తినా సరే ఉలుకు పలుకు లేకుండా ప్రవర్తించిన పరిస్థితి ఈ వాసిరెడ్డి పద్మది. ఇదే ప్రాంగణంలో ఈ 5 సంవత్సరాల్లో సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని బోండా ఉమామహేశ్వరరావు గారు పొలిట్ బ్యూరో సభ్యులైనటువంటి అతని నియోజకవర్గంలో ఒక వాంబే కాలనీకి చెందిన ఆడబిడ్డ మీద అత్యాచారం జరిగింది. గడిచి 10 రోజులు అవుతున్నా ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా వాసిరెడ్డి పద్మ కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ, ఆ బిడ్డని ఓదార్పించడానికి కానీ, ఆ బిడ్డకి రక్షణ కల్పించడానికి కూడా ఎక్కడా కూడా ముందుకు రాని పరిస్థితి. అలాంటి టైంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముందడుగు వేసి ఆ కుటుంబాన్ని, ముఖ్యంగా ఆడబిడ్డకి నేనున్నాను అని ధైర్యం కల్పించి పాత గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి ఆ యువతి దగ్గరికి వచ్చి పరామర్శించి 5 లక్షల రూపాయలు చెక్ అందజేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు గారిది, ప్రతిపక్షాన్ని. అదే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా కనీసం ఆ ఆడబిడ్డకి ఓదార్పు కూడా అందించలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు వచ్చారని హుట్టాహుట్టిగా అక్కడికి వచ్చి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని కూడా తెలిసి కూడా గబాగబా పరిగెత్తుకుంటూ వస్తుంటే ప్రతిపక్ష నేతలుగా 10 రోజులు అవుతున్న స్పందించిన వాళ్ళు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారని తెలిసి మేము గో బ్యాక్ వాసిరెడ్డి పద్మ గారు అని మేము అరవడం జరిగింది. గన్నవరం మండలం తెంపలి గ్రామంలో పంచాయతీ సర్పంచ్పై అదే గ్రామ కార్యదర్శి గ్రేట్ భర్త వైసీపీ గ్రామ కన్వీనర్ కొలుసు చిదంబరం కుమార్ చెప్పుతో కొట్టి దాడి చేశారు. తెంపలి గ్రామ కార్యదర్శి పంచాయతీ కార్యాలయానికి లేటుగా వచ్చిందని ఎంపీడీఓకి గ్రామ సర్పంచ్ ఫిర్యాదు చేస్తారు. తన భార్య మీదే ఫిర్యాదు చేస్తావంటూ సర్పంచ్ని ఇష్టానుసారం బూతులు తిట్టి సర్పంచ్పై కార్యదర్శి భర్త చేయి చేసుకున్నారు. తమ ఆవిడ గవర్నమెంట్ గ్రేడ్ 5 కార్యదర్శి, నువ్వు ఆఫ్టర్ సర్పంచ్వి, నువ్వు మా ఆవిడపై ఫిర్యాదు చేస్తావా, నీ అంతు చూస్తా అంటూ మహిళా సర్పంచ్ను భయభ్రాంతులకు గురి చేశారు. అటు వచ్చిన సర్పంచ్ తల్లి సోదరుడు సైతం లెక్క చేయకుండా దుర్భోషలాడారు. ఆత్కూరు పోలీస్ స్టేషన్లో తెంపలి సర్పంచ్ కొలుసు శిరీష ఫిర్యాదు చేశారు. ఈ రోజు నేను 1:20కి గ్రామ పంచాయతీకి వెళ్ళడం జరిగింది. ఆ టైంలో సెక్రటరీ గారు భోజనానికి వెళ్ళారు, అంటే గ్రేడ్ 5 భోజనానికి వెళ్ళి 1:20కి వెళ్ళి 3ంటికి వచ్చారు. ఏంటమ్మా ఇప్పుడు దాకా ఉన్నారంటే, నాకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్తానండి
నా ఇష్టం వచ్చినప్పుడు వస్తానండి, మీరెవరు అడగడానికి అని చెప్పి నాతో ర్యాష్గా మాట్లాడారు. సరే మాట్లాడితే మాట్లాడిందిలే అని చెప్పి నేను ఎండిఓ గారికి కాల్ చేసి ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎండిఓ గారు వెంటనే స్పందించి అమ్మ రేపొద్దున నేను మీటింగ్ పెట్టి మాట్లాడతానని చెప్పారు. ఈ విషయాలన్నీ ఇంటికి వెళ్ళి కొలుసు చిదంబర కుమార్ అని వాళ్ళ హస్బెండ్కి చెప్పి నాకు ఫోన్ చేయించి, ఏంటే నువ్వు మా ఆవిడతో మాట్లాడుతున్నావంట, పర్సనల్ విషయాలు నీకెందుకు, నువ్వు ఏడవలేని దానివి, రావే నేను ఇంటికాడ ఉన్నా చూసుకుందాం అని చెప్పి నాకు ఫోన్ చేయడం జరిగింది. సరే నన్ను తిట్టాడు కదా అని చెప్పి ఇంటికి రమ్మన్నాడు అని చెప్పి నేను ఇంటికి వెళ్తే నేను వెళ్ళగానే ఏంటే అని చెప్పి మీదకు వచ్చి నన్ను చెప్పుతో కొట్టడం జరిగింది. నన్ను చెప్పుతో కొడతావా అని నేను అడిగితే, నువ్వెంతేనా ముందు నీ పోస్ట్ తీపిచ్చేస్తాను, మా ఆవిడి గ్రేడ్ 5 గవర్నమెంట్ ఎంప్లాయీ, మీ సర్పంచ్ పోస్టు మీ ఆయన ఎవ్వరు నీ ఎవ్వరు చూస్తానని చెప్పి ఇద్దరూ కలిసి మా హస్బెండ్ని నన్ను దుర్భాషలాడి కొట్టడం జరిగింది. అలాగే అదే టైంలో మా అమ్మగారు పొలం నుంచి అటు నుంచి వస్తుంటే మా అమ్మగారిని, ఏంటే నువ్వెక్కడి నుంచి వచ్చావే, నువ్వెంత దానివే మా ముందు అని చెప్పి మా అమ్మగారిని కూడా కొట్టడం జరిగింది. అలాగే మా బంధువులు పక్కన వాళ్ళు ఇన్వాల్వ్ అయితే వీళ్ళందరినీ కూడా తోసి కొట్టడం జరిగింది. వాళ్ళ అన్నయ్య జయరాం కృష్ణ, రండి మీ అంతు చూస్తాను, గుడి దగ్గరికి వెళ్దాం, ఎవ్వరం తేల్చుకుందాం అని చెప్పి కక్షపూరితంగా మాట్లాడడం జరిగింది. అలాగే కొలుసు చిదంబర కుమార్ ఇంతకుముందు అమ్మాయిల్ని ఏడ్పించి వాళ్ళని హెరాస్ చేసిన కేసులు కూడా అతని మీద ఉన్నాయి. నా ప్రథమ పౌరురాలైన సర్పంచ్నే ఇలా చేస్తే తెంపల్లి గ్రామ ప్రజల పరిస్థితి ఏంటి అని చెప్పి అయోమయ పరిస్థితిలో ఉన్నారు. మీరందరూ చర్యలు తీసుకుని దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. అడ్డం వెళ్తేనండి మమ్మల్ని కూడా తోసేసి మమ్మల్ని కూడా కొడతా మీదకి వచ్చి మీరంతా మా కిందని తోసేసి కింద పడేసి కొట్టారండి. మమ్మల్ని కూడా చొక్కాలు చింపేసి కొలుసు చిదంబర కుమార్ వాళ్ళ అన్నయ్య వచ్చి గుడికాడికి రండి, నరికేస్తాను, పొడిచేస్తాను, మీ ఎవరో రామాలయం గుడికాడ చూస్తాను, ఆ సెంటర్కి రండి అని చూసి వేసేస్తాం, అవసరం మీరంతా మా కింద అని అన్ని దుర్భాషలు ఆడాడండి బాగా. లేకపోతే అందరూ రౌడీజం చేస్తున్నాడండి వాళ్ళ అన్నయ్య చిత్రమ కుమార్, అలా అన్నయ్య జయరాం కృష్ణ అని అతను. అలాంటివి ఏమీ లేవండి, పాత కక్షలు ఏమీ లేవండి. మేము అట్లా మా ఆడపిల్లలు కొడతానని అడ్డం వెళ్తే మమ్మల్ని తోసేసి పొడిచేస్తాం, నరికేస్తాం, కొడతాం, అవసరమైతే ఏం చేస్తాం, గుడికాడ చూడండి, రామాలయం కాడికి వస్తే చంపేస్తారంటండి మమ్మల్ని. వంగవీటి మోహనరంగ జననం మరణం ఒక చరిత్ర అని ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు అన్నారు. పేద వర్గాల పెనిది, బడుగు వర్గాల ఆశాజ్యోతి, అమరజీవి స్వర్గీయ వంగవీటి మోహనరంగాన్ని కొనియాడారు. ఆయన శాసనసభ్యులుగా నగరానికి చేసినటువంటి సేవలను ఈ సందర్భంగా బొండా ఉమా కొనియాడారు. సెంట్రల్ నియోజకవర్గం 62వ డివిజన్లోని పాయకాపురం వంగవీటి మోహనరంగ కమ్యూనిటీ భవనాన్ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. వంగవీటి మోహనరంగ కమ్యూనిటీ హాల్ కళ్యాణ మండప ప్రాంగణంలో తొలుతగా ఆయన మొక్కలు నాటారు. నూతన భవనానికి సంబంధించిన శిలాఫలకాన్ని రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి శ్రీనివాస్తో కలిసి ఆవిష్కరించి కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగినటువంటి సభలో బొండా ఉమా మాట్లాడుతూ నగరంలోనే కాకుండా కోస్తా జిల్లాల నుండి బతుకు తెరువు కోసం విజయవాడ నగరానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మంచి జీవనం కొనసాగాలని అన్నారు. అనేక ఏళ్ల నుండి నివసిస్తున్నటువంటి వారికి స్థలాలకు పట్టాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి తీసుకుని వచ్చి పట్టాలు ఇప్పించినటువంటి చరిత్ర వంగవీటి మోహనరంగావది అని అన్నారు. వంగవీటి మోహనరంగారావు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గానికి తాను ఎమ్మెల్యేగా ఉండటం గర్వంగా భావిస్తున్నానని అన్నారు. ఒక ఎమ్మెల్యే ఎప్పుడో చేసిన ఆయన్ని ఇవాళ కూడా గుర్తు పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విగ్రహాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, రాష్ట్ర వ్యాప్తంగా పేద వర్గాలు ఆయన ఆరాధిస్తున్నాయంటే వంగవీటి మోహనరంగ గారు ఎటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళకి రంగా గారి పేరు ఎందుకు తలుచుకుంటున్నాం ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, అప్పుడప్పుడే 80వ దశకంలో అప్పుడప్పుడే విజయవాడ నగరం విస్తరిస్తా ఉంది. ఎక్కడో తూర్పు నుంచి అటేపు మన ఒంగోలు ప్రకాశం జిల్లాల నుంచి, దక్షిణాది నుంచి, ఇతర ప్రాంతాల నుంచి, కృష్ణా జిల్లా మారుమూల గ్రామాల నుంచి ఈ ప్రాంతానికి ఎక్కువ మంది ఉద్యోగం మీదో, పనుల మీదో, వ్యాపారం మీదో, ముఠా కార్మికులుగానో, చిన్న చిన్న చిరు వర్తకులుగానో, మరి దినసరి కూలీలుగానో ఆ రోజు పొట్ట చేతితో పట్టుకుని విజయవాడ నగరం చేరుకునేవారు. రంగా గారు ఎందుకంటే ఆయన కార్యక్రమాల్లో మేము లేనటువంటి కార్యక్రమం ఆయన ఏది కార్యక్రమం పిలిచినా అన్నిట్లో మా కుటుంబం, ఇక్కడ వేదిక మీద మేము అందరూ ఉండేవాళ్ళం, మా పెద్దతో సహా.
ఆ రోజున ఎక్కువ కొన్ని పార్టీలు అజమాయిషి చెలాయిస్తూ ఉంటాయి. ఆ ముసుగులో ఆడవాళ్ళ మీద రౌడీలు దాడులు, ఆడవాళ్ళని ఇబ్బంది పెడతారు, మేము ఈ సెంటర్కి రౌడీలు, ఈ ఏరియాకి రౌడీలు, మేమేం చెప్తే అదే శాసనం అని చెప్పి ఆలోచిస్తే వాళ్ళని ఎవరో కూడా తెలియదు, ఆయన కులం ఏంటో తెలియదు, మతం ఏంటో తెలియదు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఆయన ఇంటికి వెళ్ళి రంగన్న నాకు ఈ ఆపద వచ్చింది అని అంటే అడ్డగోలుగా అండగా నిలబడారు. అది వంగవీటి మోహన్ గారు ఇన్నాళ్ళు అయిపోయినా చనిపోయి ఆయన పేరు మీద విగ్రహాలు కానీ, ఆయన కళ్యాణ మండపాలు కానీ, ఆయన పేర్ల మీద ఇంకొక 100 సంవత్సరాలైనా గుర్తుండేటట్టుగా ఆ మహానుభావుని తలుచుకుంటున్నారంటే కారణాలు. కొడుకుతో కలిసి పెద్దిరెడ్డి భూ కబ్జాలు, అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఆరోపించారు. అబ్బా కొడుకుల ఆగడాలతో ప్రజలు తిరగబడి పుంగనూరులో అడుగు పెట్టకుండా అడ్డుకున్నారని అన్నారు. వారి దాడులు దారుణాలు చెప్పకుండా టీడీపీ పడి ఏడుస్తున్నారని మండిపడ్డారు. వారి కబ్జాలు దోపిడీల గురించి ప్రజలు పిటిషన్లు, వినతిపత్రాల ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తారన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెద్దిరెడ్డిని వీరప్పన్తో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లా వీరప్పన్గా పెద్దిరెడ్డికి నామకరణం చేస్తున్నామంటూ దుయ్యబట్టారు. వారి దోపిడికి అడ్డం వస్తున్నారని, చంద్రబాబు నాయుడును ఓడించేందుకు 100 కోట్లు కుప్పంలో ఖర్చు పెట్టారని తెలిపారు. ప్రజల సొమ్మును దోచుకుని ఆ సొమ్ముతో ఓడిస్తాననే గుడ్డి నమ్మకంతో చంద్రబాబు నాయుడుపై శపథం చేశారని అన్నారు. చంద్రబాబు నాయుడును ఓడించడం కాదు కదా, ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయారని అన్నారు. చిత్తూరు జిల్లా వీరప్పన్ పెద్దిరెడ్డి అక్రమ ఆస్తులను అధికారులు జప్తు చేయాలని కోరారు. చంద్రబాబు నాయుడుపై రాళ్లు వేయించి ఆయన పర్యటనను అడ్డుకున్న నీచ చరిత్ర వాళ్లదని విమర్శలు గుప్పించారు. చిత్తూరు జిల్లా వీరప్పన్ ఆస్తులు మొత్తం అవినీతిమయమని, కాబట్టి కేసులు పెట్టి అరెస్టు చేయాలని అన్నారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను సుమోటాగా తీసుకుని ఈడీ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కోరారు. అందుకే చిత్తూరు వీరప్పను ఈ పెద్దిరెడ్డి డబ్బు మతంతో చంద్రబాబు గారిని కుప్పంలో ఓడిస్తానని అక్కడ కూర్చున్నాడు. ఈ వీరప్పన్ వారసుడినేమో పిఠాపురంలో కూర్చోబెట్టాడు. ఇదంతా ప్రజాధనం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే కలెక్ట్ చేసుకోవాలి. నేను ఒక తెలుగుదేశం పార్టీ కాకుండా, నాయకుడిగా కాకుండా, ఒక వ్యక్తిగా నేను దీని మీద ఫిర్యాదు చేస్తున్నా. ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని వీళ్ళ మీద సిబిఐకి లేఖ రాసి ముందు ఇమీడియట్లీగా వీళ్ళ ఆస్తులు జప్తు చేయాలి. మొత్తం ప్రజల ఆస్తులన్నీ ఇంట్లో పెట్టుకొని కాగితాల రూపంలో జంపు కర్మట్ల వాళ్ళ అనుచరుల మీద కొన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులు పెట్టారు. కాబట్టి చిత్తూరు వీరప్పన్ని ఆస్తులన్నీ జప్తు చేసి దాని మీద ముందు రాష్ట్ర ప్రభుత్వం సిఐడి ఎంక్వైరీ చేయాలి. నేను డీజీపీ గారికి కూడా ఒక లేఖ రాస్తాను. సిఐడికి ఆయన ఆస్తుల మీద సిఐడికి రాయమని, అలాగే ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని దీని మీద గట్టి యాక్షన్. ఎందుకంటే ఇంకొకరు ఇలాంటి పనులు చేయకుండా రేపు తెలుగుదేశం వాళ్ళు చేసినా బయటికి రండి, ఫలానా చోట ఆక్రమించుకున్నారు ఈ స్థలాన్ని, రండి మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం. ఈ రాష్ట్రంలో ఏ తెలుగుదేశం నాయకులు స్థలాలు ఆక్రమించుకున్నా రండి, మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. కాబట్టి పెద్దిరెడ్డి అనే వ్యక్తి చిత్తూరు వీరప్పన్ ఆస్తులు మొత్తం ఈడీ జప్తు చేయడమే కాకుండా నేను రేపే డీజీపీ గారికి ఒక లేఖ రాస్తాను. ఈ కేసుని సిఐ ఈయనకున్నటువంటి ఆస్తుల మీద, ఈయనకు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయో ఇవన్నీ కూడా సిఐడి ఎంక్వైరీ చేయమని, అవి ప్రజల ఆస్తులు ప్రజలకు అప్పచెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. రెవెన్యూ శాఖలో ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో చర్చ. మరోసారి ప్రజల మధ్యకు వచ్చి సమస్యలు తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సత్వర పరిష్కారానికి సంబంధిత విభాగాల అధికారులతో మాట్లాడిన జనసేనాని. సైబర్ నేరాలపై జరిగే నేరాల నియంత్రణపై వీడియో పోటీల గోడపత్రికను ఆవిష్కరించిన సిపి రాజశేఖర్ బాబు.
ఆధునిక సాంకేతికను వినియోగించి కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.